హస్కీ అనే కుక్క చాలా స్వార్థపరుడు. దానికి దాహం లేకపోయినా ఒంటరిగా నీళ్ల దగ్గర కూర్చొని ఇంకో కుక్క దగ్గరికి రాగానే గుర్రుకుమని తోసేసేది. మిగతా కుక్కలు భయపడి వెనక్కి వెళ్లేవి. కాని కొత్తగా వచ్చిన బక్ మాత్రం భిన్నం. బక్ మౌనంగా పక్కనే ఉన్న గడ్డకట్టిన సరస్సు వైపు వెళ్లి మంచు పగలగొట్టి కొత్త నీటిగుంట తవ్వేశాడు. అన్ని కుక్కలు సంతోషంగా అక్కడికెళ్లి చేరాయి. బక్ ఎవ్వరినీ అడ్డుకోలేదు. అందరినీ నీళ్లు తాగనిచ్చాడు. ఇది చూసి హస్కీకి కోపం వచ్చింది. తన స్థానాన్ని బక్ ఛాలెంజ్ చేసినట్టనిపించింది. కాని బక్ ఇంతకుముందు ఒక ధనవంతుడి పెంపుడి కుక్క. చాలా అల్లరి, వస్తువులు పగలగొట్టడం అలవాటు. ధనవంతుడి పుట్టినరోజున ఇల్లంతా పార్టీ వాతావరణంలా ఉంది. టేబుల్ మీద ఎన్నో వంటకాలు. కాని బక్కి మాత్రం కళ్లల్లో చికెన్ లెగ్ మాత్రమే కనిపిస్తోంది. అందరూ ఫోటోలతో బిజీగా ఉన్నప్పుడు బక్ వెంటనే చికెన్ లెగ్ దొంగిలించి ఆ మనిషి దగ్గర కూర్చున్నాడు. అందరూ గమనించగా ఏదో గందరగోళం జరిగిందని అర్థమైంది. అలాగే జరిగింది. బక్ మొత్తం పార్టీని పాడు చేశాడు. ఆ రాత్రి బయట నిద్రపోమని ధనవంతుడు బక్కి శిక్ష వేశారు. కాని ఆ ధనవంతుడికి తెలియదు అది బక్ వాళ్లతో గడిపిన చివరి రాత్రి అవుతుందని. రాత్రివేళ ఒక కుక్కల దొంగ వచ్చి తిండి ఆశ చూపించి బక్ ని వాహనంలో బంధించాడు. బక్కి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కాని విఫలమయ్యాడు. బయట చూసి వణికిపోయాడు. అతన్ని దొంగలకు అమ్మింది వారి ఇంటి తోటమాలి. బక్ కళ్ల ముందే తన ఇల్లు దూరమవుతూ కనిపించింది. మొదటిసారి బక్ పశ్చాత్తాపం కలిగింది. తరువాత బక్ ని ట్రైన్లో లోడ్ చేసి చివరికి నార్త్ లోని మంచు రాజ్యం అలాస్కా తీసుకువెళ్లారు. బక్ ఇంత మంచు ఎప్పుడూ చూడలేదు. చుట్టూ ఎగురుతూ ఆడుకున్నాడు. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఇప్పుడు అతడిని స్లెడ్జ్ డాగ్గా అంటే మంచులో వాహనంలాగే కుక్కగా మార్చేశారు. అతను నిరాశపడ్డాడు. కాని అతని పెద్ద శరీరం జాన్ అనే వ్యక్తి దృష్టిని ఆకర్షించింది. జాన్ అతని భార్య మెయిల్ డెలివరీ పనులు చేసేవారు. మొదట జాన్ భార్య సంతోషంగా లేకపోయింది. ఇంత డబ్బులో 2 మంచి స్లెడ్జ్ డాగ్స్ తెచ్చుకునేవాళ్లమంది. కాని బక్ తరువాత ఆమె ప్రాణాన్ని కాపాడి అందరి ఆలోచన మార్చేశాడు. మొదట్లో బక్కి కట్టేతాడు నచ్చలేదు. మొదటి రైడ్ చాలా చెడ్డది. ఎడతెగుతూ జారిపడుతూ వెనకబడ్డాడు. మధ్యలో ఒక కుందేలు చూసి పక్కదారి పట్టి మొత్తం టీంని కొండపై నుంచి పడేశాడు. మిగతా కుక్కలు కోపంగా ఉన్నాయి. కాని జాన్ అతనిపై కోపగించుకోలేదు. ప్రేమగా, బగ్, మనం అందరం ఒక తాడుతో బంధించబడ్డాం. ఎవరైనా పడిపోతే అందరం పడతాం. కాని కలిసిలేస్తాం కూడా అని చెప్పాడు. ఈ ప్రోత్సాహంతో బగ్ క్రమంగా పని నేర్చుకున్నాడు. హస్కీ అతన్ని ఇబ్బంది పెట్టినా బగ్ తన పని సరిగ్గా చేసి మెయిల్ సమయానికి డెలివర్ చేశాడు. ఒక రోజు హస్కీ తన బలాన్ని వాడి మిగతా కుక్కల ఆహారం దొంగలించడం బగ్ చూశాడు. ఒక చిన్న కుక్క బాధగా కూర్చుంది. బగ్ నిశ్శబ్దంగా తన ఆహారం దాని ముందు పెట్టి ఏమీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి మిగతా కుక్కల కళ్లల్లో బగ్ గౌరవం పెరిగింది. బగ్ ఇప్పుడు నిజమైన స్లెడ్జ్ డాగ్ అయ్యాడు. మంచులో పరుగు తీయడంలో అతనికి కొత్త ఆనందం దొరికింది. ముందెప్పుడు మానవుల ఆజ్ఞలకే నడిచే బగ్ ఇప్పుడు వన్య ప్రకృతిలో స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాడు. ఒక రాత్రి అన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు బగ్ హృదయంలో ఏదో మేల్కొన్నది. తరువాత జరిగిన ఒక ప్రమాదంలో బగ్ తనను నిరూపించుకున్నాడు. ఆ పాత హస్కీ స్థానాన్ని దక్కించుకుని జాన్కు అత్యంత నమ్మకమైన కుక్కగా మారిపోయాడు.